హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో అసలు న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఒత్నీయేలు ఎవరు ఏంటి అనేది చూస్తే, ఒత్నీయేలు కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు. ఈ ఒత్నీయేలు తండ్రి పేరు కనజు. ఈ విషయం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో కనిపిస్తుంది. ఈ ఒత్నీయేలు యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుండి దేవుని మార్గంలో నడిచాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. అంతేకాకుండా యుద్ధంలో మంచి నైపుణ్యం నేర్పరి ఉన్నవాడనమాట. ఈ ఒత్నీయేలు యూదా గోత్రపు వాడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీల మధ్య నివసించాడు, కానీ ఈ ఒత్నీయేలు దేవుని విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. కాలేబుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు అక్సా. ఈ అక్సా దేవుణ్ణి విశ్వసించి దేవుని మార్గంలో నడిచింది. కాలేబు ఒక తండ్రిగా తన కూతుర్ని దేవుని మార్గంలో నడిపించాడు. కాలేబు హెబ్రోనును స్వాధీనపరుచుకున్న తర్వాత తన కూతురైన అక్సాను వివాహం చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో కాలేబు ప్రజలతో ఇలా చెప్తున్నాడు, కిరియత్ సెఫేరు అంటే దెబీరు అనే ప్రదేశం లేదా పట్టణం అనేది ఎవరైతే స్వాధీనపరుచుకొని వస్తారో, ఎవరైతే ఆ పట్టణాన్ని జయిస్తారో వారికి నా కూతురైన అక్సానిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. అప్పుడు తన ధైర్య సాహసాలతో ఒత్నీయేలు దెబీరు నివాసుల మీదకి పోయి యుద్ధానికి వెళ్లి విజయం సాధిస్తాడు. అప్పుడు కాలేబు తన కూతురైన అక్సాను ఒత్నీయేలుకిచ్చి వివాహం చేస్తాడు. ఆ కాలంలో న్యాయాధిపతి అనే వాళ్ళు ఎవరూ లేరు, దేవుని మార్గంలో లేరు, ఈ యొక్క ఒత్నీయేలు తప్ప. ఒత్నీయేలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యెహోషువ చనిపోయిన కాలంలో ఈ న్యూ జనరేషన్ అంటే ఈ కొత్త తరం వారికి యుద్ధాలు అనేవి ఎలా చేయాలో అనేవి కూడా తెలియవు. అప్పటికే ఇశ్రాయేలీలు అన్యుల మార్గంలో అన్యుల ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. దేవుని భయం అనేది కొంచెం కూడా లేదనమాట. బయలుదేవతా స్తంభాలను పూజిస్తూ ఉన్నారు. దీని విషయంలో ఇశ్రాయేలీల మీద కోపం వచ్చింది దేవుడికి. అప్పుడు అరమ్న హారాయిము యొక్క రాజైన కూషన్రి శతాయిము కింద దాసులుగా అంటే పని చేసే వాళ్ళని అమ్మేస్తాడు. ఈ రాజు కింద 8 సంవత్సరాలు 8 ఇయర్స్ దాసులుగా ఉంటారు. దాసులు అంటే ఆ రాజు ఏ పని చెప్తాడో, ఆ భటులు ఆ రాజ్యం యొక్క భటులు ఏ పని చెప్తారో ఆ పని అనేది చెయ్యాలి, నో అనకుండా. ఇశ్రాయేలీలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక అప్పుడు వారికి దేవుడైన యెహోవా గుర్తొచ్చి దేవునికి ప్రార్థిస్తారు, అంటే మొర పెడతారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను దేవుని మార్గంలో నడిపించడానికి న్యాయాధిపతిని నియమిస్తాడు. శత్రువుల నుండి రక్షించడానికి మొదటి న్యాయాధిపతిగా ఒత్నీయేలును నియమించాడు. ఒత్నీయేలు వాళ్ళని రక్షించాడు. యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదకి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయిన తర్వాత కుషన్రి శతాయిము రాజుతో యుద్ధం చేయడానికి ఈ అరమ్నహారాయిము రాజైన కుషన్రి శతాయిము మీద యుద్ధానికి వెళ్తాడు, విజయం సాధిస్తాడు. అంటే ఇశ్రాయేలీలు ఇక దాసులు కాదు, ఈ ఒత్నీయేలు రక్షించాడు వాళ్ళని. ఎందుకంటే రాజును జయించి ఇశ్రాయేలీలను బానిసత్వంలో నుండి రక్షిస్తాడు. ఈ ఒత్నీయేలు 40 ఇయర్స్ 40 సంవత్సరాలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటాడు. ఒత్నీయేలు బ్రతికిన కాలమంతా యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉందన్నమాట. అంతేకాకుండా ఒత్నీయేలు ఉన్నంతకాలం యెహోవాని ఆరాధించారు, ఆయన మార్గంలో నడిచారు. ఒత్నీయేలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు యెహోవాను ఆరాధించడం మానేసి మళ్ళీ అన్యుల మార్గం వైపు నడుస్తూ ఉన్నారనమాట. ఇది ఒత్నీయేలు గురించి. ఒత్నీయేలు మనకి మాదిరిగా ఏం నేర్పిస్తున్నాడు అంటే, దేవుడు ఒత్నీయేలుకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఒత్నీయేలు అన్యుల దేవత వైపు అష్టరోతును ఆరాధించలేదు, ఒక్కటే మార్గంలో నడిచాడు, అన్యుల ఆచారాలను పాటించలేదు. ఒత్నీయేలు దేవుని మార్గంలో మాత్రమే నడిచాడు, దేవుని తట్టు తిరిగాడు. మరి మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచించాలి. ఒత్నీయేలు న్యాయానికి అధిపతిగా ప్రజలకు మాదిరిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి విడిచారు, అంటే వాక్యం వినే వాళ్ళగా ఉన్నారు, కానీ వాటిని క్రియలలో చూపించటం లేదు అని అర్థం. ఎందుకంటే లోకం అనేది ఆకర్షిస్తుంది, అందుకే దేవుడు లోకాన్ని అనుసరించకండి అని చెప్పాడు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నాము అనేది కూడా ఆలోచించాలి. ఇక నుంచైనా దేవుని తట్టుకు తిరగడానికి ప్రయత్నించండి, దేవునితో సహవాసం చేయండి, ప్రార్థించండి, దేవుని మార్గంలో నడుద్దాం.